ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇవాళ పోక్సో కేసు నమోదైన పరిస్థితి. ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ మన తెలంగాణలో లేడు, నార్త్ ఇండియాలో ఉన్న పరిస్థితి, లడ్డాఖ్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఈ కేసు ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? దీని వెనుక కర్త కర్మ క్రియ ఎవడు అంటే ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా ఇది అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఈ కేసు వెనకాల ఏదో పెద్ద హస్తం లేకపోతే అంత దూరంలో ఫోక్స్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి, కోర్టులో కేసు నిర్ధారణ కావాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాంట్లో విచారణ జరిగినాక ఫోక్స్ కేసు చేయాలి. అదేమీ లేకుండానే కేవలం ఆ అమ్మాయి నోటితోటి చెప్పిన మాటలకి ఎలాంటి ఆధారాలు లేకుండానే ఒక వన్ సైడెడ్ రిపోర్ట్ తీసుకుని ఫోకస్ చేస్తున్నారంటే వెనకాల ప్రోద్బలం, వెనకాల ఏదో పొలిటికల్ పవర్ పెద్ద పవర్ లేకపోతే ఈ యాక్షన్ పోలీసులు తీసుకోరు. కనుక జరుగుతుంది అనేది నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకా నేను నా పాయింట్ చాలా దృఢమవుతాను. నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి, ఈ కేసు వెనకాల దృఢమైన రాజకీయ హస్తం ఉంది, రాజకీయ హస్తం ఉంది అని చెప్తున్నాను. రాజకీయ హస్తం ఎందుకు ఉందంటే ఎన్నికల కాడ నుంచి జరుగుతున్న పరిణామాన్ని బట్టి చూస్తే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద అమ్మాయిల విషయాన్ని తీసుకొచ్చి బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారు, జరుగుతుంది. ఇదే సద్దును అవకాశంగా తీసుకుని ఈ పవన్ కళ్యాణ్ యొక్క మనుషుల్ని ఇరికిచ్చి పవన్ కళ్యాణ్ తద్వారా ఇబ్బంది పెట్టించి పవన్ కళ్యాణ్ని ఒక బ్యాడ్ ఇమేజ్గా క్రియేట్ చేయడానికి చంద్రబాబు లాంటి కుయుక్త రాజకీయుడు, క్షుద్ర రాజకీయ నాయకుడు, ఒక కళ్ళు పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరించే ఒక దుర్నీతి దుష్ట నాయకుడు, రాజకీయ నాయకుడు చంద్రబాబు హస్తం ఉంది అని నా అనుమానం. ఎందుకు అని వచ్చింది ఏమిటంటే చంద్రబాబు హస్తం ఏంటి, మీరు ఆయన మీద నిందేస్తారంటే నేను పిచ్చిగా నిందేయట్లా, ఒక విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ ఎందుకని పవన్ కళ్యాణ్ వ్యక్తుల మీదకి వెళ్తున్న విషయం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు. ఈ జానీ మాస్టర్ది ఎప్పుడో 19లో రేపు తీసారట, ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ అన్ని డైరెక్టెడ్ టు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వేర్లు, ఈ వేర్లని నొక్కుతున్నారు. ఈ వేర్లు నొక్కి ఆఖరికి బాణం లాగడానికి ప్రయత్నంలో భాగం ఇది ముందు తొలి అడుగు. ఎందుకు చంద్రబాబుకి ఏమిటి అవసరం? పవన్ కళ్యాణ్ చాలా మహత్తరమైన అవసరం ఉంది చంద్రబాబుకి. ఏమిటి అవసరం? 2029లో ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్? ఈ ప్రశ్న వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. 2023లో ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్? చంద్రబాబు లెక్క ప్రకారం లోకేష్, కానీ ప్రజల లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్. సో ప్రజల లెక్క ప్రకారం వెళితే తన కొడుకుని తన 2029 నాటికి 80 ఏళ్ళు, తన రాజకీయం లేదు. తను రాజకీయం నుంచి యాక్టివ్ రాజకీయాలు తప్పుకునే లోపు తన కొడుకుని నిలబెట్టి పార్టీని తన కొడుకు అప్పచెప్పి వెళ్ళాలని చూస్తాడు. కానీ చంద్రబాబు మామ కూర్చుంటేనే అంగీకరించలేని ఒక దుర్మార్గ హృదయుడైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చొనిస్తాడా? కూర్చోలేవాడు. సో ఖచ్చితంగా అందుకని పవన్ కళ్యాణ్ అడ్డు రాకుండా ఉండటం కోసమని, పవన్ కళ్యాణ్ ఎదగకుండా ఉండటం కోసమని, పవన్ కళ్యాణ్ యొక్క విలువని వాల్యూస్ని తగ్గించడానికి చంద్రబాబు సాయశక్తులా కృషి చేస్తాడు. ఆ సాయశక్తులా కృషి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నొక్కితే కానీ లోకేష్ పెరగదు, లోకేష్ పెరిగితే కానీ తన ధ్యేయం నెరవేరదు. సో ఆ కారణం చేత ఇవాళ తనుగా పవన్ కళ్యాణ్ తప్పు పట్టలేడు. ఎందుకంటే జనాలు ఉమ్మూస్తారు. నిన్నటిదాకా పవన్ అని వాళ్ళేమో చూడాలని తిడతారు. కనుక తన నోటితోటి చంద్రబాబు తన నోటితోటి పవన్ పొగుడుతూ వెనకాల ఇలాంటి వ్యూహరచన చేసే మహత్తరమైన క్షుద్ర రాజకీయ నాయకుడు పడుతుంది. ఇప్పుడు వెనకాల ఇతను చేస్తూ ఇలా చేయటం వల్ల ఏంటి, ఒక్కొక్కళ్ళు పవన్ మనుషులు, పవన్ మనుషులు అందరూ ఇలాంటి వాళ్ళు అమ్మాయిలు. ఇప్పుడు ఈ అమ్మాయి వెనుక ఎవరున్నారు? కేసు పెట్టిన అమ్మాయి వెనుక ఎవరున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం. టీడీపీ పార్టీ ఉందా, వైసీపీ ఉందా? టీడీపీ. అదే ఇక్కడ ఒకే దెబ్బకు 2 పెట్టలని చంద్రబాబు వ్యూహం. మనం ఏం చేసినా ప్రజలు వైసీపీ మీదకి వెళ్ళిపోతారు, వైసీపీ రాజకీయం అని అంటారు. సో వైసీపీ మీదకి అంతా వెళ్ళిపోతుంది. ప్రధానికి ఇప్పుడు తుమ్మొచ్చినా తగ్గొచ్చినా వైసీపీ అంటున్నాడుగా, జగన్ చెప్పడం తప్పితే కొట్లేదుకే పడుతుంది టీడీపీకి. తుమ్మొచ్చినా తగ్గొచ్చినా జగనే, విరోచనాలు జగనే, జ్వరం వచ్చినా జగనే. కనుక జగన్ అనేస్తారు. ఇప్పుడు ఇది కూడా జగన్ మీదకి వెళ్ళిపోతుంది. మనకు ఒక పక్క మనం చేసేది జగన్ మీదకి వెళ్తుంది, రెండో పక్క పవన్ దెబ్బతింటాడు. మన కొడుకుని ముందుకు తీసుకెళ్ళి రేపటి 2029 ముఖ్యమంత్రిని ప్రజెంట్ చేయడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. పవన్కి పరిస్థితి మింగలేని కక్కలేని పరిస్థితి. పవన్ పరిస్థితి ఇప్పుడు తను 2029 నాడు తను ముఖ్యమంత్రిగా ఎలివేట్ అవ్వాలి.
కాకుండా ఈసారి చంద్రబాబుకి వేయండి అన్నంటే రేపు లోకేష్కి వేయండి అంటే జనాలు నవ్వుతారు, కాంతి చుమ్మొస్తారు, నువ్వేం నాయకుడు విరా అంటారు. కాబట్టి తనే ముఖ్యమంత్రిగా ఎలివేట్ అవ్వాలి. తనే ముఖ్యమంత్రిగా ఎలివేట్ అవ్వడానికి చంద్రబాబు ఎలా అంగీకరిస్తాడు? తొక్కేయాలి, నొక్కేయాలి, అవమానపాలు చేయాలి, అవమానపాలు చేయాలి, అతనే రాజకీయాల నుంచి నిర్వహించుకోవాలి. ఈ లెవెల్లో చేస్తాడు చంద్రబాబు. అదే ఇప్పుడు దాని తొలి అడుగుది వెనకాల నుంచి ఈ వ్యూహం పని అమ్మాయిని పావుగా వాడుతున్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు